బాబు సిఐ గారు ఉన్నారా? వచ్చావా? తెల్లారేసరికి సూర్యుడన్నా కనపడ్డామో గాని నీ గబ్బు ముఖం మాత్రం చూపిస్తావే. ఏం చేయమంటావు బాబు, అవసరం అలాంటిది. వాళ్ళకి వీళ్ళకి అవునవును, వాళ్ళకి వీళ్ళకి ఇస్తే నెల నెల అద్దె సరిగ్గా ఇస్తారో లేదో అని ఉన్న ఒక్క ఇల్లు పోలీసు వాళ్ళకి అద్దెకిచ్చాను. 10 ఏళ్ళుగా అద్దె కట్టడం లేదు. ఖాళీ చేయమని అడిగినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పెద్దదానికా 25 ఏళ్ళు వచ్చినాయి, రెండో దానికి 20 ఏళ్ళు వచ్చినాయి, మూడోది పెళ్లిడికి వచ్చింది. ఈ ఇల్లు ఖాళీ చేసేది ఎప్పుడో, దీన్ని మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేసేది ఎప్పుడో, అంతా నా కర్మ. ఇదే కదమ్మా నువ్వు చెప్పేది? అవునయ్యా, చాలా బాగా చెప్పావు. నా చీర కట్టుకుని చెప్పుంటే ఇంకా బాగుండేది. ఏంటే మా పోలీసు వాళ్ళు నీకు మోసం చేసే వాళ్ళ కనిపిస్తున్నావా? 10 ఏళ్లుగా అద్దె కట్టినోళ్ళు ఇంకెట్టా కనపడతారు బాబు? మేము 10 ఏళ్ళుగానే అద్దె కట్టట్లేదమ్మా. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు 15 ఏళ్ళుగా అద్దె కట్టట్లేదు. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవమ్మా. మరి ఖాళీ చేసి ఎక్కడికైనా పోవచ్చుగా. ఏయ్, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఇది కిరాణా కొట్టు కాదే, పోలీస్ స్టేషన్. మీరు మర్యాదగా ఖాళీ చేయకపోతే నేను కోర్టుకు వెళ్తాను. వెళ్ళవమ్మా, కోర్టు కాకపోతే అసెంబ్లీకి వెళ్ళు. ముసలే, ఎక్కడికి వెళ్తావు? కోర్టుకి వెళ్తా. కోర్టా? దేనికే? మేం బతకాలిగా బాబు. వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించాలి అంటే ఇల్లు అమ్ముకోవాలిగా. చా 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 చా, ఏ మాత్రం దానికి ఇల్లు అమ్మడం దేనికే? ఫిగర్లు బాగానే ఉన్నాయిగా, వీళ్ళ ఒళ్ళు అమ్ముకో, వీళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళే చేసుకుంటారు. ఎలా ఉంది ఐడియా? ఇదే మాట నీ చెల్లెలో పెళ్ళావా అయితే అనేవాడువా బాబు? ఏంటి వాళ్ళని లాగండి. ఏంటండి అన్యాయం? దౌర్జన్యం కూడా చేస్తే పోలీసులు చెప్పుకుంటాం. పోలీసులు దౌర్జన్యం చేస్తారు చెప్పుకోవాలి. మా ఇల్లు ఖాళీ చేయమని అడగడం తప్ప? తప్ప ఒప్ప? కానిస్టేబుల్ వీళ్ళని లాగి బయటపడేయండి. మీరు మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే వరకు మేము ఇక్కడ ధర్నా చేస్తాం. గాంధీ గారు పోతూ పోతూ మీలాంటి వాళ్ళందరికీ దాని మీద నెగిటివ్ రైట్స్ ఇచ్చి వెళ్ళారే. మర్యాదగా లేవకపోతే తోట రేగిపోతుంది. నువ్వు మమ్మల్ని చంపినా మేము ఇక్కడి నుంచి లేవం. లేవరా? చూద్దాం. ఏదో చెప్తారే. మీకు పుణ్యం ఉంటుందా? నొక్కేయండి బాబు. మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారో బ్రోతల కేసులో ఇరికించి బొక్కలు తోసేస్తాను. వెళ్ళండి. ఏంట్రా ఫ్రీ షో చూస్తున్నారా? వెళ్ళండి ఇక్కడ నుంచి. బాధపడకండమ్మా. ఈ గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలోన కూలిపోతుందని చిన్నప్పటి నుంచి తింటున్నా. ఈ రాబందుని తినే గాలోన ఎప్పుడొచ్చుద్దో. జయ 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 జగదంబే చండముండ మహిషాసురమర్దిని జయ 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 జగదంబే సర్వలోక ప్రియ జయ దుర్గే జయ 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 జగదంబే చండముండ మహిషాసురమర్దిని జయ 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 జగదంబే సర్వలోక ప్రియ జయ దుర్గే. మహారాజశ్రీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారి దివ్య సుముఖమునకు విశాఖ వాస్తవ్యులు తెలియజేసుకుంటున్నది ఏమనగా, అయ్యా 5 నిమిషాల్లో మీరు మీ సామాన్లతో పోలీస్ స్టేషన్ ఖాళీ చేసి వెళ్ళకపోతే తొక్కి పట్టి నార తీస్తా అని రాసింది. అయితే ఇది మనకు కదరా, మన ఎస్ఐ గారికి వచ్చి ఉంటది. జయ 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 జగదంబే చండముండ మహిషాసురమర్దిని జయ 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 జగదంబే సర్వలోక ప్రియ జయ దుర్గే. ఎవడ రాసింది ఇది? ఏమో సార్, అల్లూరు సీతారామరాజు మిరపకాయ టపా స్టైల్లో వచ్చింది సార్. నీ అవ్వ, ఇది సిఐ గారు చూస్తే. జయ 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 జగదంబే ఏంట్రా గోల? జయ 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 జగదంబే. ఎన్ని దమ్ములరా వీడికి? ఎవడ్రా నువ్వు? ఏంట్రా అది? తొక్కి పట్టి నార తీస్తా. ఏంటి? చదవకుండానే ఆంధ్ర పోలీస్ ఎలా అయ్యావురా? ఏ ఏరియా నుంచి వచ్చావురా నువ్వు? ఆల్ ఏరియాస్ మనవే. మన గురించి తెలుసుకోవాలంటే రాయలసీమకెళ్ళు రాళ్లు చెప్తాయి, కోస్తాకి పోతే గోదావరి నీళ్లు చెప్తాయి, వేరే తెలంగాణకి వస్తే ఎర్రటి బీళ్లు చెబుతాయి. అంత మగాడివా? మొలతాడు తీసి చూపించమంటావా? పొగరు బాగానే ఉన్నట్టుంది. నాతో పెట్టుకుంటే ఏ జాయింట్ కా జాయింట్ తీసి మున్సిపాలిటీ బండ్లో పడేస్తాను. కత్తి మీద 4 పెట్టి టేస్ట్ చూడాలనుకుంటే కట్ అయిపోతుంది, జాగ్రత్త. ఏంట్రా నువ్వేమన్నా ముసల్దాన్ తరపున ప్లేడర్వా? ఎస్, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ లెగ్గు పెడతా.
నీలాంటి నల్ల దొరల్ని తరిమి కొట్టేటప్పుడు నా పేరు సర్దార్ పాపారాయుడు. మీలాంటి అంతర్గత శత్రువుల్ని హతమార్చేటప్పుడు మేరా నామ్ బొబ్బిలి పులి. ఇలాంటి పేదవాళ్లకు అండగా నిలిచేటప్పుడు మై నేమ్ ఇస్ జస్టిస్ చౌదరి. ఏంటో ఏం లేస్తున్నారు? ఆడేమైనా మిమ్మల్ని కాపాడే దేవుళ్ళగా కనిపిస్తున్నాడా? ఉండరా కానిస్టేబుల్, వాడి ఎముకల్లో సున్నం లేకుండా కొట్టండి. ఏయ్! ఎవడు ముందు అడుగు వేస్తే వాడికి హ్యాట్ పెట్టుకోవడానికి హెడ్ ఉండదు, స్టిక్ పట్టుకోవడానికి హ్యాండ్ ఉండదు, షూ వేసుకోవడానికి లెగ్గు ఉండదు. రై, అసలు నీ బొందిలో ప్రాణమే ఉండదురా. ఏయ్, వీడిని చిత్తకొట్టి లోపల తీసురండి. అరే, ఇదేంటమ్మా? మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? మీరే కాదమ్మా, ఈ తెలుగు గడ్డపై పుట్టిన ఏ ఆడపడుచు అన్నా అని పిలిచినా పలుకుతాను. బాబు, నువ్వు బలవంతంగా ఖాళీ చేయించావని మళ్ళీ కేసులు పెడతారేమో. లీగల్ గా ఖాళీ చేయమని కోర్టు ఇచ్చిన నోటీస్ అమ్మా, ఇది భద్రంగా ఉంచుకోండి. బాబు, భగవద్గీతలో పాపం పెరిగినప్పుడు నేను పుడతాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. పాపం ఇట్టా పండి ఎండిపోతా ఉంది, ఇంకా రాడేంటా అనుకున్నాను. నిన్ను పంపించాడు. నేను దేవుణ్ణి కాదమ్మా, మానవుణ్ణి, మీలో ఒకణ్ణి. ఇదిగో బాబు, ఏమైందే? ఏమైందంటారటండి బాబు, ఒక ఆయన పోలీస్ స్టేషన్ ఖాళీ చేయమని నోటీస్ పంపాడండి. వీళ్ళు ఖాళీ చేయమన్నారండి. దాంతో తలా 2 బీగాడండి. దెబ్బకు ముసలానికి ఇల్లు వచ్చేసిందండి. అదండి మ్యాటర్. ఎవరతను? నా పేరు ధనుంజయ. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. కానీ నిన్నెందుకు కలిశానో తెలుసా? యూనిఫామ్ చూసి భయపడకుండా పోలీసుల్ని ఉతికి పారేసిన నీ ధైర్యం నాకు నచ్చింది. ముక్కు మొహం తెలియకపోయినా కష్టంలో ఉన్న ఒక పేద స్త్రీకి సహాయం చేసిన నీ జాలి గుణం నాకు నచ్చింది. నేను కష్టంలో ఉన్నాను, మహా కష్టంలో ఉన్నాను. చావలేని బతుకు, చంపలేని చేతకానితనం. నాకేం కావాలో నేను అడిగే ముందు నా గురించి నీకు చెప్పాలి. చంద్రశేఖరం నేను ప్రాణ స్నేహితులు. మాది చరిత్రలో మిగిలిపోయే స్నేహం.
డోంట్ వరీ మేమంతా ఉన్నాగా అన్నయ్య వచ్చేసారా భవానికి ఎలా ఉంది? బానే ఉందమ్మా రే చందు డాక్టర్ ఏమన్నారు? ఇంకో గంట టైం ఉందన్నారా నువ్వు కంగారేం లేదు, నార్మల్ డెలివరీయే. కంగ్రాచులేషన్. అదేంటి ధనంజయరావు గారు, ఇంత వర్షంలో లక్ష్మి గారిని తీసుకొచ్చారు? మేము ఉన్నాం కదా. లక్ష్మిని తీసుకొచ్చింది భవానీకి హెల్ప్ చేయడానికి కాదు డాక్టర్, తన డెలివరీ కోసం. 15 రోజుల దాకా మీ మిసెస్ కి డెలివరీ రాదని చెప్పానుగా. నా స్నేహితుడి భార్య ఏ ముహూర్తానికి బిడ్డని కంటోందో నా భార్య కూడా అదే ముహూర్తానికి బిడ్డని కనాలి. నో, ఇట్స్ అగేన్స్ట్ మెడికల్ అడ్వైస్. ఆవిడ చాలా కాలం తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు సిజేరియన్ చేస్తే మళ్ళీ పిల్లలు పుట్టకపోవచ్చు. పర్వాలేదు డాక్టర్, వీడి బిడ్డ కూడా నా బిడ్డతో సమానమే. రే తను డాక్టర్ గారు చెప్పేది విను. ఐఎమ్ సారీ రా, దేవుడు చెప్పినా వినా. దేవుడు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోవాలి కదండి. నేను ఒప్పుకుంటానండి. మీ ఇద్దరికి కంగ్రాట్స్, మగ పిల్లలు పుట్టారు. వెళ్ళి చూడొచ్చు. వాడు పేదవాడైనా ఏనాడు డబ్బుకి కొదవ లేకుండా చేశాను. నా కొడుక్కి ఏ శుభకార్యం జరిపిస్తే అదే శుభకార్యం వాడి కొడుక్కి జరిపించాను. 8 సంవత్సరాలు అయ్యేసరికి నా కొడుకు వండర్ బాయ్ గా తయారయ్యాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఒక రోజు నా ఫ్రెండ్ కరడు కట్టిన తీవ్రవాదిని అరెస్ట్ చేసి సెల్లో పెట్టాడు. కంగ్రాచులేషన్స్ డిఎస్పీ గారు. ఏంటయ్యా సిఐ డిఎస్పీ అంటున్నావు? బావా కరుడు కట్టిన టెర్రరిస్ట్ లోపల దోసేశావు, నీకు ప్రమోషన్ ఖాయం. అదే రోజు నా కొడుకుకి సన్మానం జరిగింది. అందరూ నా కొడుకుని వండర్ బాయ్ అని ప్రశంసిస్తున్నారు. ఆ ఉత్సాహంలో ఉండగా టెర్రరిస్ట్ ముఠా వాళ్ళు నా కొడుకుని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న టెర్రరిస్ట్ ని విడుదల చేస్తేనే నా కొడుకుని వదులుతామని అల్టిమేటం ఇచ్చారు. కానిస్టేబుల్స్ బయటకెళ్ళే దారిని మూసేయండి. కమ్ ఆన్ క్విక్. బాబు, మన బాబు వాడిని బయటికి తీసుకురండి. నమస్తే ఎస్ఐ గారు. బావా స్నేహం కోసం ప్రమోషన్ ని 5 లక్షల రివార్డ్ ని వదులుకుంటున్నా. ఎస్ఐ గారు డిమోట్ కూడా అవుతామేమో ఆలోచించుకో. బావా 5 లక్షలు డిఎస్పీ ప్రమోషన్ నీ ఇష్టం. నువ్వు నా స్నేహితుడివిరా. నీ 5 లక్షల కోసం, నీ ప్రమోషన్ కోసం నా బిడ్డని పొట్టన పెట్టుకుంటావా? నువ్వు నాకు వేసిన శిక్షకు నేను వెయ్యబోతున్న శిక్ష ఏమిటో తెలుసా? నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను.